హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఉక్కిరి రెసిపీ చూద్దాము. ఇది మనకి వేడివేడి అన్నంలోకైనా అలానే చపాతీలోకి రోటీలోకి ఎందులోకైనా సరే బాగుంటుంది ఫ్రెండ్స్. సింపుల్గా అవుతుంది. ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్. ఎగ్ ఉక్కిరికి నేను ఒక 7 గుడ్ల వరకు తీసుకుని ఇలా చెదగొట్టుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం గరం మసాలా, బొజారి ఆకు, కొంచెం జీలకర్ర, అలానే పట్ట, 4 లవంగాలు, 3 యాలకులు, కొంచెం కరివేపాకు, 1 స్పూనున్నర అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఒక 5 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకున్నాను. అలానే ఒక 6 గ్రీన్ చిల్లీ తీసుకొని కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం పాన్ పెట్టుకొని ఉక్కిరికి సరిపడినంత ఆయిల్ వేసుకొని అందులో మనం ముందుగా తీసుకున్న గరం మసాలాని యాడ్ చేద్దాము. ఇవి మంచిగా ఎగినాయి కదా, ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న అల్లం వెల్లిగడ్డ పేస్ట్ని కూడా యాడ్ చేద్దాము. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అనేది మంచిగా వేగింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకుందాము. ఇందులోనే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేద్దాము. ఇవన్నీ మంచిగా వేగేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడు ఇందులోకి మనం రుచికి సరిపడినంత సాల్ట్ని కూడా యాడ్ చేద్దాము. కొంచెం పసుపు, ధనియాల పొడి, రెడ్ చిల్లీ పౌడర్, కొంచెం గరం మసాలా, ఇదంతా కూడా మంచిగా కలుపుకోవాలి. ఆయిల్ సెపరేట్ అయినంత వరకు కూడా మంచిగా వేయించుకోవాలి. ఆనియన్ అనేది మంచిగా వేగింది కదా, ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా తీసుకున్న గుడ్డుల్ని ఇందులో వేసుకుందాము. ఇలా ఎగ్ది మొత్తం వేసుకున్న తర్వాత మంచిగా దీన్ని వేయించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి, లేదంటే అది మాడొస్తుంది. ఇది దగ్గర పడేంత వరకు కూడా మంచిగా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఎగ్ ఉక్కిరి అనేది ఆల్మోస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకుందాము. ఇది ఒకసారి కలుపుకొని ఇలానే మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేసి సర్వ్ చేసుకోవచ్చు. ఎగ్ ఉక్కిరి రెడీ అయింది కదా. మీకు కూడా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, అలానే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.